హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 19, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనకి సంబంధించి అడగడం జరిగింది. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2025 జూలై 2 నుండి 8 రోజుల 5 దేశాల సుదీర్ఘ పర్యటన చేశారు. మరి ఆ 5 దేశాల పేర్లేంటి, ఆ దేశాల రాజధానులు ఏంటి? పోటీ పరీక్షలో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వార్తలు నిలుస్తున్న దేశాలు చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. అందులోనూ ఈ టాపిక్కి ప్రత్యేకత ఏంటంటే, ఈ పర్యటన యొక్క ప్రత్యేకత ఏంటంటే 2016 సంవత్సరం తర్వాత నరేంద్ర మోదీ గారు ఒకేసారి 5 దేశాలను పర్యటించడం ఒకే విడతలో. ఓకేనా? ఇక్కడ 5 దేశాల పేర్లను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఘనా, సెకండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, మూడవది అర్జెంటీనా, నాలుగవది బ్రెజిల్, ఇక లాస్ట్ నమీబియా. ఈ 5 దేశాల పేర్లను గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ దేశాల యొక్క లొకేషన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉన్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి. సో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశము ఘనా. ఘనా దేశం యొక్క రాజధాని వచ్చేసి అక్రా పేరు గుర్తుంచుకోండి. అక్రా ఘనా దేశ రాజధాని. మరి ఘనా ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది, ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అర్జెంటీనా దేశం ఏ ఖండంలో ఉంది అని అడిగారు అనుకోండి, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము అర్జెంటీనా. రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి నమీబియా దేశం ఏ ఖండంలో ఉంది, ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది నమీబియా దేశం. నమీబియా యొక్క రాజధాని వచ్చేసి విండ్ హుక్. ఇక నెక్స్ట్ వచ్చేసి కరేబియన్ దీవుల్లోని ఒక దేశము ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ దేశ రాజధాని వచ్చేసేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి బ్రెజిల్, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము బ్రెజిల్ దేశం యొక్క రాజధాని వచ్చేసి బ్రెసిలియా గుర్తుపెట్టుకోండి. ఈ 5 దేశాల్లో కూడా మీరు మరింత ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన దేశం ఏదన్నా ఉందా అంటే బ్రెజిల్. కారణం ఏంటి? జూలై 6, జూలై 7 2 రోజుల పాటు బ్రెజిల్ ఆతిథ్యంలో, బ్రెజిల్ అధ్యక్షతన, బ్రెజిల్ ఆధ్వర్యంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం బ్రెజిల్. యాక్చువల్గా ఆ కంటెక్స్ట్లోనే ఎలాగూ బ్రెజిల్కి వెళ్ళాల్సింది కాబట్టి ఇక ఈ పర్యటనలోనే ఈ దేశాలను భారత ప్రధాని గారు పర్యటించడం జరిగింది. పక్కన పెట్టేస్తే ఇక ఈ దేశాలకు సంబంధించి ఏమేమి ఒప్పందాలు జరిగినాయి అవన్నీ కూడా చూడండి. అండ్ పోటీ పరీక్షల కోణంలో ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ పర్యటించిన 5 దేశాల్లో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఏదో ఒక పురస్కారం వరించింది. అందులో 4 దేశాలు ఆ దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి నరేంద్ర మోదీ గారిని సత్కరిస్తే, ఒక దేశం అర్జెంటీనా దేశానికి సంబంధించి బ్యూనస్ ఎయిర్స్ ఉంటుంది కదా, ఆ నగర పాలకుడు నరేంద్ర మోదీ గారికి కీ టు ద సిటీ అనే ఒక హానర్ ఇచ్చి పురస్కారంతో సత్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఒక అర్జెంటీనా మినహాయిస్తే మిగతా 4 దేశాలు కూడా నరేంద్ర మోదీ గారికి ఆయా దేశాల్లోనే అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ లొకేషన్ అంతా కూడా చూడండి. ఇక ఒకసారి స్క్రిప్ట్ చూడండి. సో 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరిగింది, సో రియోలో జరిగింది. అండ్ ఇక పర్యటనలో భాగంగా దేశాలను చూడండి. బ్రెజిల్ దేశ రాజధాని వచ్చేసేసి బ్రెసిలియా, అర్జెంటీనా దేశ రాజధాని వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్, ఘనా దేశ రాజధాని వచ్చేసేసి అక్రా. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో కరేబియన్ దీవుల్లోని ఒక దేశము పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ ద క్యాపిటల్. ఇక నమీబియా. ఈ పర్యటన నరేంద్ర మోదీ గారి 5 దేశాల పర్యటన ఏ దేశంతో ముగిసింది అంటారు? జూలై 9 రోజున. ఏ దేశము? నమీబియా రాజధాని వచ్చేసి విండ్ హుక్. ఓకేనా?
గుర్తుపెట్టుకోండి. ఈ దేశాలతో ఏమేమి అగ్రిమెంట్స్ జరిగినాయి, ఎంఓయూస్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసేస్తాము. డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా చూడండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సరిపోతుంది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకేసారి 5 దేశాల్లో పర్యటించడం అనేది ఇది రెండవసారి, తన పదవీ కాలంలోనే రెండవసారి. నరేంద్ర మోదీ గారు పదవిలోకి వచ్చి 11 సంవత్సరాలు నిండింది. మనం 2014 మే మంత్ నుండి నరేంద్ర మోదీస్ ఎరా స్టార్ట్ అయింది. మరి అప్పటి నుండి ఒకేసారి, అంటే ఒక్కసారి ఇక ఫ్లైట్ ఎక్కారంటే పర్యటనలో భాగంగా 5 దేశాలను పర్యటించడం అనేది మొదటిసారి ఎప్పుడు జరిగిందంటే 2016లో జరిగింది. 2016 అప్పుడు 5 దేశాల పేర్లు ఏంటంటే అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్. అలా 5 దేశాల సుదీర్ఘ పర్యటన తర్వాత మళ్ళీ 2025 జూలైలో 5 దేశాల పర్యటన అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ విధంగా లింక్ చేసుకోండి. సో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్లారిటీగా మీరు ప్రిపరేషన్లో ఉండండి, మీకు అంతకు మించిన మార్క్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది. అండ్ అభ్యర్థులకు మన డైలీ కరెంట్ అఫైర్స్ నేను ప్రతిరోజు కూడా ఇన్ డీటెయిల్గా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వార్తలు నిలిపించే ఒక అంశం ఏదైతే ఉంటుందో, వార్తల్లో కనిపించే ఒక అంశం ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. దీని ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తారు. దాంతోపాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, మీకే అర్థమవుతుంది ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ క్లాస్ విన్న తర్వాత, రోజు క్లాస్ విన్న తర్వాత నేను క్లాస్లో చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ PDF ఫార్మాట్లో విత్ డౌన్లోడ్ ఆప్షన్ మీకు యాప్లో అందుబాటులో ఉంచుతున్నాను. సో యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో టైప్ చేయండి, విజిబుల్ అవుతుంది యాప్. లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పిన్ చేస్తాను. ఓకేనా, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే రేపటి రోజున, సో జూలై 20, సో జూలై 20 and 21 2 రోజుల పాటు మన యాప్లో అందుబాటులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో రేపు మార్నింగ్ అంటే జూలై 20th మార్నింగ్ 7 o'clock నుండి జూలై 21 నైట్ 10 o'clock వరకు మీకు 2 రోజుల పాటు ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు ఈ కోర్సుకి సంబంధించి డైలీ CA కోర్సు లేదా టెస్ట్ సిరీస్ సంబంధించి మీకు శాంపుల్గా కూడా చూడవచ్చు. శాంపుల్ PDFs కూడా అందులో ఉంటాయి. ఓకేనా, సో చూడండి. రైట్, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ ఇందాక మీకు మ్యాప్ పాయింటింగ్ అని చూపించాను కదా, సేమ్ అలాగే ఆ లింక్ చేస్తూ చూడండి. సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశము బొలివియా. బొలివియా దేశానికి సహాయక చర్యల్లో భాగంగా, ఒక వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం చేస్తున్న సాయము ఈరోజు ఫస్ట్ టాపిక్. సో బొలివియాకు భారతదేశం మిజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ జూలై 2025లో దక్షిణ అమెరికా ఖండంలోని ఏ దేశానికి మిజిల్స్, రుబెల్లా వ్యాధి నియంత్రణ కోసం వ్యాక్సిన్లను పంపింది భారతదేశం అని అడుగుతారు. బొలివియా. బొలివియా దేశం ఎక్కడుంది? దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యాక్సిన్ సరఫరా. భారత్ వ్యాధి విస్తరణ నేపథ్యంలో బొలివియాకు దాదాపు 3 లక్షల డోసుల మిజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ని పంపింది. 3 లక్షల డోసులు. ఇక ఇది గ్లోబల్ సౌత్ దేశాల ఆరోగ్య సహకారంలో భాగంగా భారత్ చురుకుగా పాల్గొనడానికి సంకేతంగా చెప్పవచ్చు. సో ఇక దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము బొలివియా. సముద్రానికి ఏ దిక్కున తీరం లేని దేశం, అంటే ల్యాండ్ లాక్డ్. కామన్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బొలివియా దేశాన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, చుట్టుపక్కల కూడా ల్యాండ్ బార్డరే ఉంటుంది, కోస్ట్ అనేది లేదు. ఉదాహరణ తీసుకుంటే మన భారతదేశం, ఇండియా ఈజ్ పెనిన్సులా. 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంటుంది, ఒక వైపున ల్యాండ్ బార్డర్ అనేది చూడడం జరుగుతుంది. మరి భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ అనేవి, రాష్ట్రాలు 9 ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాము. అంటే చుట్టూ కూడా రాష్ట్రాలే సరిహద్దుగా ఉంటాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇటువంటివి. సో ఇక్కడ సేమ్ అలాగే
సౌత్ అమెరికా ఖండంలో బొలివియా ప్రత్యేకత ఏంటంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ, చుట్టూ కూడా ల్యాండ్ బార్డరే ఉంటుంది, అంటే దేశాలే సరిహద్దుగా ఉంటాయి. ఓకేనా. మరి బొలివియా దేశం యొక్క రాజధాని వచ్చేసేసి లాపాజ్, అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్ ఏంటి అంటే సుక్రే అనే ఒక సిటీ. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రాంతం గురించి లేదా అంతర్జాతీయ అంశాలు ఒక దేశం గురించి చెప్తున్నాను అంటే మీకు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఓకేనా. సో బొలివియా కరెన్సీ వచ్చేసి బొలివియానో. దేనికి ప్రసిద్ధి బొలివియా అంటే ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్న పరిపాలనా రాజధాని లాపౌజ్. హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. హై ఆల్టిట్యూడ్లో ఉంది అంటే శీతల ప్రాంతంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనకు జాగ్రఫీలో నార్మల్ ల్యాప్స్ రేట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాజ్ ద హై అంటే మనము ఎత్తుకు పోయిన కొద్దీ, ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ, హైట్ పెరిగిన కొద్దీ అక్కడ శీతలం లేదా చల్లగా అనేది పెరుగుతుంది, చల్లదనం అనేది పెరుగుతుంది. అందుకే చూడండి మన భారతదేశంలో కూడా హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి. ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్గా మిగులుతాయి. రైట్. సో మరి మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ సాయం కదా 3 లక్షల డోసులను పంపించింది భారతదేశము. మరి మీజిల్స్ రుబెల్లా చిన్నారులో వచ్చే మీజిల్స్ అంటే తెలుగులో తట్టు అంటాము, రుబెల్లా వ్యాధులను నియంత్రించడము WHO ప్రాధాన్యత జాబితాలో ఉన్న టీకా. ఇక గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న ప్రధానంగా దక్షిణార్ధగోళము, సదర్న్ హెమిస్ఫియర్లోని దేశాలు. రైట్. ఇక ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సమయంలో ఇలాంటి వ్యాక్సిన్ పంపిణీని భారతదేశం చేసిందా, ఏదైనా దేశాలకు వ్యాక్సిన్ పంపిందంటే చేసింది. వ్యాక్సిన్ మైత్రి అని చెప్పేసేసి మన భారతదేశం చుట్టుపక్కల దేశాలకు కానీ వివిధ దేశాలకు కానీ ఎప్పుడు కూడా సాయం అందిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రపు రాణి దేశం ఇండియా. మరి హిందూ మహాసముద్రంలో ఉండే చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, వాటిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ ఇటువంటి వాటితో చూస్తూ ఉంటాము. ఇక్కడ వ్యాక్సిన్కి సంబంధించి కోవిడ్ పరిస్థితుల్లో చాలా దేశాలు వ్యాక్సిన్ అందుబాటులో లేక అలమటిస్తున్న సమయంలో భారతదేశము వ్యాక్సిన్ మైత్రి అని చెప్పేసేసి కోవాక్సిన్ వ్యాక్సిన్స్ని అలా పంపించడం చేసింది. ఓకేనా. ఇక భారతదేశం తయారు చేసిన వ్యాక్సిన్స్ COVID-19 సమయంలో ఇవన్నీ కూడా. రైట్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. సో ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలు స్టార్ట్ చేసినాం కదా. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా RIC 3 దేశాల కూటమి, ముఖ్యంగా 1990స్లో ఏర్పాటైన కూటమి. సబ్జెక్టు కండిషన్ 1990s దశకం అని గుర్తుంచుకోండి. RIC అంటే రష్యా, ఇండియా, చైనా. ఒక్కసారి ఊహించుకోండి ఈ 3 దేశాలకున్న బలం ఏంటి. రష్యాకేమో ల్యాండ్ అత్యంత పెద్ద దేశంగా చూస్తూ ఉంటాము. చైనా అండ్ ఇండియా విషయానికి వస్తే పాపులేషన్, ప్రపంచ జనాభాను చూడండి, ఈ 2 దేశాల పాపులేషన్ చూడండి. అండ్ చైనా యొక్క ప్రత్యేకత టెక్నాలజీలో ముందడుగు వేస్తోంది. ఎట్ ద సేమ్ టైం మిలిటరీలో కూడా పవర్ఫుల్ కంట్రీ. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో పాపులేషన్ విషయంలో మొదటి స్థానము, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా ఉంది. ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో డిజిటల్ రెవల్యూషన్ అత్యధికంగా ఏ దేశంలో ఉంది అంటే మన ఇండియాలో ఉంది. ఇటువంటివన్నీ మన ప్రత్యేకం. సో 3 దేశాల కూటమి ఒకప్పుడు ఉండేది. మనకు 2020 జూన్ మంత్లో 2020 జూన్ నెలలో గాల్వన్ వ్యాలీ ఉంది కదా, అక్కడ కల్నల్ సంతోష్ బాబు గారి దుర్మరణం జరిగింది కదా, చంపేశారు కదా చైనాస్ ఆర్మీ వారు. ఆ తర్వాత 2 దేశాల మధ్య కూడా సంబంధాలు అనేవి దూరం అయిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే 2 దేశాల మధ్య శత్రు వాతావరణం అనేది నెలకొలింది. మరి అప్పటి నుండి ఇక RIC అనేది పక్కన పెట్టేశారు. RIC 3 దేశాల కూటమి అనేది అంతగా మనం వార్తల్లో చూడట్లేదు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని రష్యా ఒక ఇనిషియేషన్ తీసుకుంది. మళ్ళీ RIC కూటమిని పునరుద్ధరిద్దాము, ఈ 3 దేశాల కూటమి ప్రపంచంలోనే ఒక బలమైన కూటమిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. చైనా కూడా దీనికి ఓకే అని చెప్పింది. ఇంకా భారత్ ఎలాంటి స్పందన కూడా తెలియజేయలేదు. భారత్ ఎందుకు తెలియజేయలేదు అంటే ఇక్కడ ఒక ఆల్వేస్ చైనాతో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు కనిపించే శత్రువు పాకిస్తాన్ కంటే కూడా కనిపించని చైనా చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి వాళ్ళ నుండి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండడమే ఉత్తమము. బట్ ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. భారత్పై సుంకాలు పెంచుతాము, బ్రిక్స్కి మద్దతు ఇస్తున్న దేశాలకు సుంకాలు పెంచుతామని చెప్పేసి ఇటువంటివి చేస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో అమెరికానికి కూడా నిర్ణయాలను అడ్డుకట్టవేయాలంటే భారత్, రష్యా, చైనా లాంటి ఒక బలమైన కూటమి ఉండాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి బ్రిక్స్ కూటమి ఉంది కదా, 11 దేశాల కూటమి ఉంది కదా అంటే ఉంది.
వాస్తవానికి బ్రిక్స్ కూటమి యాక్టివేట్ అయిన తర్వాతనే, మరింత యాక్టివ్గా ఉన్న తర్వాతనే ఈ ఆర్ఐసి కూటమి కూడా ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ వచ్చింది. ఓకేనా, మరొకసారి పునరుద్ధరిస్తే బాగానే ఉంటుంది 3 దేశాలకు సంబంధించి. ఓకేనా, బలమైన దేశాలు. సో ఆర్ఐసి బ్యాక్ ఆన్ ద టేబుల్, ఇండియా హింట్స్ ఎట్ ట్రైలాటరల్ రివైవల్ విత్ రష్యా, చైనా. సో ఆర్ఐసి అంటే రష్యా, ఇండియా, చైనా. ఈ కూటమి పునరుద్ధరించాలని తాజాగా రష్యా ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనపై చైనా కూడా సానుకూలంగా స్పందించింది. ఈ కూటమి 3 దేశాల ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ శాంతి సుస్థిరతకు కూడా దోహదపడుతుందని చైనా పేర్కొంది. రష్యా విదేశాంగ శాఖ మంత్రి రీసెంట్గా చెప్పడం జరిగింది. ఇక ఆర్ఐసి చర్చలు ఎందుకు నిలిచిపోయినాయి, ఆర్ఐసి కూటమి చర్చలను ఎందుకు నిలిచిపోయినాయి అంటే 2020 సంవత్సరం తర్వాత గాల్వన్ వ్యాలీలో కల్నల్ సంతోష్ బాబు గారు మరణించిన తర్వాత. ఓకేనా, రైట్. ఇక ఆర్ఐసి కూటమి ప్రాధాన్యత 1990sలో ఏర్పాటైంది రష్యా చొరవతో. ఉద్దేశం ఆసియాలో సుస్థిర ఆర్థిక సహకారము, అంతర్జాతీయ రాజకీయాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని, వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ని అడ్డుకట్టవేయాలంటే మన రీజనల్ కూటమి అనేది ఉండాలి అని చెప్పేసేసి రష్యా, ఇండియా, చైనా ట్రైలాటరల్ డైలాగ్ 1996 ఇయర్లో ఏర్పాటైంది ఆర్ఐసి కూటమి. ఓకేనా, ప్రస్తుత పరిస్థితి రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, పశ్చిమ దేశాలతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో రష్యా ఈ కూటమికి మరింత ప్రాధాన్యం ఇస్తుంది. రైట్, సరిపోతుంది. ఇక ఆర్ఐసి సమావేశాలు 2002లో మొదటి విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఆర్ఐసి విదేశాంగ మంత్రుల చివరి భేటీ 2021లో జరిగింది, వర్చువల్గా జరిగింది. అప్పుడు కరోనా పరిస్థితుల కాలంలో. గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న కూటమిల వార్తల్లోకి వస్తున్నాయి, నాటో లాంటివి, బ్రిక్స్ లాంటివి. కాబట్టి ఇక్కడ ఆర్ఐసి విషయంలో కూడా అడగవచ్చు. సో యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇటీవల యూకే తరచూ వార్తల్లోకి వస్తుంది. యూకేకి సంబంధించి ఆ దేశంలో ఓటు వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు యూకేలో ఓటు వేయడానికి, టు క్యాస్ట్ ఓట్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, ఓట్ ఏజ్ ఈజ్ ఎంత మనకి 18 years, అది కాస్త 16 సంవత్సరాలకు తగ్గింపు అనేది వార్తల్లోకి వచ్చింది. సో యునైటెడ్ కింగ్డమ్లోని లేబర్ ప్రభుత్వము జాతీయ ఎన్నికల్లో ఓటు వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. కీర్ స్టార్మర్ ప్రభుత్వము. ఇది 1969 తర్వాత ఎన్నికల వయసులో చేసిన అతిపెద్ద మార్పు. 1969లో అప్పుడు 21 years ఉండే ఓటు వయస్సు 18 తీసుకొచ్చారు. ఇక 2025 ఇయర్లో 18 to 16 అని చెప్పేసి ప్రపోజల్. సో 2025లో ఇప్పుడు 18 నుంచి 16కు తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది లేబర్ గవర్నమెంట్. లేబర్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన హామీని నెరవేరుస్తామని చెప్పేసి ఓటు వయసును తగ్గించడంతో పాటు విదేశాల నుంచి ఎన్నికల జోక్యాన్ని, విదేశీ విరాళాలను అడ్డుకునే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పత్రంలో పొందుపరిచారంట. ఇక ఇతర ప్రాంతాలను అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే స్కాట్లాండ్, వేల్స్ ప్రాంతీయ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు వయసు 16 సంవత్సరాలు మిగిలింది. ఓకేనా, తాజా ప్రతిపాదన జాతీయ ఎన్నికల్లో కూడా ఈ స్థానిక ఎన్నిక నిబంధనలకు సమానంగా ఉంటుందంట. ఓకేనా, యూకే. సో ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్, ఇక చార్లెస్ III మనము అక్కడ రాజుగా చూస్తున్నాము. యూకే లేదా బ్రిటన్ అనేది డెమోక్రటిక్ కంట్రీయే, ప్రజాస్వామ్య దేశమే, కానీ రిపబ్లిక్ కంట్రీ కాదు. రిపబ్లిక్ కంట్రీకి డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటంటే, రిపబ్లిక్ అంటే దేశాధినేత ఎవరైతే ఉంటారో ప్రజలచే లేదా ఎన్నిక వ్యవస్థ ద్వారా వచ్చే దేశం ఉంటే రిపబ్లిక్ కంట్రీ. ఉదాహరణకి ఇండియా రిపబ్లిక్ కంట్రీ. మన దేశాధినేత, రాజ్యాంగ అధినేత, కాన్స్టిట్యూషనల్ హెడ్, ఇండియాస్ హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ అనేవారు రాచరికం ద్వారా రారు, ఎలక్షన్ ద్వారా వస్తారు. అలా ఎలక్టెడ్ నేషనల్ హెడ్ ఉన్నారనుకోండి, రిపబ్లిక్ కంట్రీ. సో యూకేలో లేదా బ్రిటన్లో ఎలక్టెడ్ హెడ్ కాదు, రాజవంశం నుండే వస్తారు. చార్లెస్ పోతే వారి వారసత్వం ప్రకారంగా అలాగా. ఓకేనా, యూకే లేదా బ్రిటన్ అనేది డెమోక్రటిక్, ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలిస్తుంది, కానీ నాట్ రిపబ్లిక్, ఎలక్టెడ్ హెడ్ ఉండరు. రైట్. ఇక యూకేలో ఓటు వయసు చరిత్ర 1918 పురుషులకు 21 ఏళ్ళు, మహిళలకు 30 ఏళ్ళ వయసులో ఓటు హక్కు. రైట్. ఇక 1928 మహిళలకు ఓటు వయసు 21 సంవత్సరాలు తగ్గించారు. 1960 అన్ని వర్గాలకు ఓటు వయసును 21 years నుంచి 18కి. రైట్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓటు వయసు చాలా దేశాల్లో 18 సంవత్సరాలే సాధారణంగా ఉంది. ఉదాహరణకు తీసుకుంటే ఇండియాతో కూడా. సో ఆస్ట్రియా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో ఇప్పటికే ఓటు వయసు అనేది 16 సంవత్సరాలు చేశారు. చాలా దేశాలు మాత్రం 18 years కాస్టింగ్ ఓటు, మనకు ఓటు వయస్సు లేదా ఓటు వేయడానికి కావాల్సిన వయసుగా నిర్ధారించారు. ఇండియాలో 18.
ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన వర్ధమాన అంశము 2026లో 23 అంతరిక్ష మిషన్లను చేస్తామని చెప్పేసి ఇస్రో ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్ గారు చేసిన స్టేట్మెంట్. మనం అన్ని వార్తాపత్రికల్లో చూస్తున్నాము 2026 సంవత్సరానికి సంబంధించి ఇస్రో ప్లాన్స్ ఏమున్నాయని చెప్పేసి. అంతకంటే ముందు ఇస్రోకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. ఇస్రో 1969 ఇయర్లో ఏర్పాటైంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి ప్రస్తుతం చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణన్ గారు గుర్తుపెట్టుకోండి. ఇక ఇస్రోకి సంబంధించి పోటీ పరీక్షల్లో ఇప్పటికిప్పుడు పోటీ పరీక్షలు జరిగితే దేనిపైన టాపిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్పాడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. 2024 డిసెంబర్ 30వ తేదీన ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేసిన లేదా లాంచ్ చేసిన PSLV C60 ప్రయోగము స్పాడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. మరియు రీసెంట్గా విఫలమైనప్పటికీ ఇంపార్టెంట్ PSLV C61 XL లాస్ట్ 1.5 month బ్యాక్ మనం డిస్కస్ చేసాము, దానిపైన చూడండి. అండ్ ఇంకొకటి ఇన్స్పేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని కూడా ప్రోత్సహించడానికి దానికి ఇస్రో సహకారం అందిస్తుంది. ఇటువంటి టాపిక్ చూడండి. ఇక ఇస్రో భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో చూద్దాము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చే ఏడాది 2026లో 23 అంతరిక్ష మిషన్లను చేపట్టనుందంట. ఈ విషయాన్ని ఇస్రో చైర్పర్సన్ ప్రస్తుతం వి నారాయణన్ గారు ప్రకటించారు. ఆ ప్రయోగాలు ఏంటంటే ఒకటి N1 రాకెట్ ప్రయోగము స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి N1 రాకెట్ను త్వరలోనే ప్రయోగించనున్నాం. 2026లో జరుగుతుందని చెప్పారు. ఇక తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర 2027 సంవత్సరంలో ఇస్రో గగన్యాన్ని చేపట్టబోతోంది. దానికి సంబంధించి ఇక నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. సో దీన్ని కూడా అతి త్వరలో చేయబోతున్నామని చెప్పేసి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భూమిపై పర్యావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల పరిశీలన కోసం ఉపయోగపడుతుంది. నిసార్ ఎవరి సంయుక్త ప్రాజెక్ట్ అని అడుగుతారు. నాసా ఇస్రో. సో భారత్ అమెరికాకు సంబంధించి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉద్దేశం ఏంటని గుర్తుపెట్టుకోండి. ఇక ఇస్రోకి సంబంధించి 1969 ఆగస్ట్ 15న ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రం పనిచేస్తుంది. ఇక ప్రముఖ కేంద్రాలు శ్రీహరికోటలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, అక్కడ నుండే లాంచ్ ప్యాడ్ అనేది మనం చూడడం జరుగుతుంది. రాకెట్ లాంచింగ్ అనేది చేస్తాము. ఓకేనా. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం. రైట్. ఇక గగన్యాన్ భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. 3 వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తుల్లోని కక్షకు పంపే లక్ష్యము. 5 నుండి 7 రోజులు అంతరిక్షంలో ఉండేలా ప్రణాళిక చేస్తారంట. ఇక నిసార్. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మన ఇండియాకి సంబంధించి రక్షణ రంగము. ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా రక్షణ రంగానికి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన, డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాము. నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగ నివేదికలు, సిప్రి, గ్లోబల్ ఫైర్ రిపోర్ట్ ఇలాంటివి. నెక్స్ట్ భారతదేశంలో రక్షణ రంగ ఒప్పందాలు, DRDO BDL ఒప్పందం ఇలాంటివి. అండ్ రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది. అండ్ ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి ఏంటి, ఇటువంటివి. మనం లాస్ట్ డే ఒక టాపిక్ని డిస్కస్ చేసాము. రీసెంట్గా ఒక మిసైల్ ప్రయోగం అనేది వార్తల్లోకి వచ్చిందని చెప్పేసి. సో ఒకే రోజున 3 క్షిపణుల పరీక్షలను చేస్తూ భారత్ వార్తల్లోకి వచ్చింది. DRDO ప్రయోగాలు మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం చీఫ్గా DRDO చైర్మన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని మరొక 1 ఏడాది పాటు పొడిగించింది భారత ప్రభుత్వం లాస్ట్ మంత్లో. అంటే 2026 మే వరకు సమీర్ వి కామత్ గారే ఉంటారు. సో DRDOకి సంబంధించిన ప్రయోగాలు. భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని చాటుతూ ఒకే రోజు 3 ప్రధాన క్షిపణులను విజయవంతంగా పరీక్షించిందంట. ఫస్ట్ వచ్చేసేసి పృథ్వీ 2, సెకండ్ అగ్ని 1, థర్డ్ ఆకాష్ ప్రైమ్. ఆల్రెడీ ఆకాష్ ప్రైమ్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో పృథ్వీ 2
దీని యొక్క ఉద్దేశం ఏంటంటే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇది. ఓకేనా, పృథ్వీ 2 అనేది పరీక్ష స్థలం ఎక్కడ చేశారు? కామన్గా ఇస్రో పరిశోధన అంటేనే మనకు శ్రీహరికోట తిరుపతి జిల్లా గుర్తొస్తుంది. అదే డిఆర్డిఓ ప్రయోగం అనగానే ఒడిషా రాష్ట్రంలోని చాందీపూర్ లేదా అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ బాలసూర్ అనే ఒక ప్రాంతం గురించి గుర్తొస్తుంది. సో చాందీపూర్ ఒడిషా. మరి పరిధి వచ్చేసి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా కూడా ఢీకొనే సామర్థ్యము పృథ్వీ 2కు ఉంది. ఇక పేలోడ్ సామర్థ్యం 500 కిలోల పేలోడ్ని మోసుకెళ్ళగలుగుతుందంట. పరీక్ష నిర్వహించిన వారు ఎవరంటే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వారు డిఆర్డిఓ పరిధిలో. ఇక నెక్స్ట్ అగ్ని క్షిపణుల సిరీస్ ఏదైతే ఉంటుందో అందులో అగ్ని-1 స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇది కూడా బ్యాలిస్టిక్ మిజైలే. పరీక్ష స్థలం వచ్చేసి ఒడిషా చాందీపూర్. పరిధి 700 to 900 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్నైనా ఎర్త్ పైన ఎలాంటి టార్గెట్నైనా కూడా ఢీకొంటుంది. 1000 కిలోల పేలోడ్ని మోసుకెళ్లే సామర్థ్యము. పరీక్ష నిర్వహించింది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ డిఆర్డిఓ. ఇక నెక్స్ట్ ఆల్రెడీ ఆకాష్ ప్రైమ్ గురించి మనం చూస్తాము. ఈ రెండేమో చాందీపూర్ ఒడిషా వేదికగా ప్రయోగం జరిగింది. కానీ ఆకాష్ ప్రైమ్ మాత్రం లడఖ్లో జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, లడఖ్లో. ఎందుకంటే ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎర్త్ పైన ప్రయోగిస్తే గాల్లోని టార్గెట్ని ఢీకొంటుంది. శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలను కానివ్వండి, రాకెట్స్ని కానివ్వండి, మిసైల్స్ని కానివ్వండి, డ్రోన్స్ని కానీ టార్గెట్ చేసే ఉద్దేశంలో లదాఖ్ ఎత్తైన ప్రాంతంలో దీన్ని ప్రయోగించారు. ఓకేనా, సముద్ర మట్టం నుంచి 4500 మీటర్ల ఎత్తులో ప్రయోగం చేశారు. రైట్. సో పృథ్వీ క్షిపణులు భారత్ మొదటిసారిగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు ఇవి. సో పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 3 విభాగాలు ఉన్నాయి ఇందులో. పృథ్వీ 1 ఆర్మీకి సంబంధించి, పృథ్వీ 2 ఎయిర్ ఫోర్స్ సంబంధించి, పృథ్వీ 3 నేవీకి సంబంధించి. ఇక అగ్ని క్షిపణి సిరీస్ వచ్చేసేసి దీర్ఘ మధ్య స్వల్ప శ్రేణిలో లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన భారత ప్రధాన బ్యాలిస్టిక్ క్షిపణి సిరీస్. రైట్. ఇక ఆకాశ మిసైల్ భారతదేశంలో ప్రముఖ గగనతల రక్షణ వ్యవస్థ కోసము ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాయి. సో గగనతలంలో వచ్చే శత్రు విమానాలు, డ్రోన్లు, మిసైల్స్ని ఛేదించగలగడము. ఇక స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భారత అణు క్షిపణి ఆయుధాల నిర్వహణ నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. ఇక డిఆర్డిఓకి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక వార్తాపత్రికలో మనకు 3 క్షిపణుల ప్రయోగం అని వారు పేర్లు ఇచ్చారు అంతే. దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనం జోడించుకోవాలి, స్టాటిక్ పాయింట్స్ని అడిషనల్ చేసుకోవాలి. అలా చేస్తే మీకు మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశాలు పెడతాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఇక నెక్స్ట్ మనం ఆల్రెడీ జూలై 8 రోజున ఐఎన్ఎస్ నిస్తార్ గురించి డిస్కస్ చేసాం. మళ్ళీ నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. సో జూలై 18 రోజున, జూలై 18వ తేదీన కమిషనింగ్తో జాతికి అంకితం చేయబడుతూ వార్తల్లోకి వచ్చింది ఐఎన్ఎస్ నిస్తార్, ఇండియన్ నావల్ షిప్ నిస్తార్. ఇది నావీ పరిధిలో సేవలు అందించడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కామన్గా జలాంతర్గాములు ఉంటాయి కదా. జలాంతర్గామి ఏంటంటే కామన్గా సముద్రం పైన, వాటర్ పైన ప్రయాణించేవేమో షిప్పులు పెద్ద పెద్దవి, అవి కంటైనర్ షిప్సే కానివ్వండి, వార్ షిప్సే కానివ్వండి, ఏదైనా నీటి పైన స్టార్ట్ అయ్యేసేసి వాటర్ లోపల కూడా ప్రయాణించే సామర్థ్యం దేనికి ఉంటుంది? జల అంతర్గామి, సబ్మెరైన్. మీరు గాజీ మూవీ చూస్తుంటారు, టర్పెడోని రిలీజ్ చేయడం, శత్రు దేశాలను టార్గెట్ చేయడం అలా. ఓకేనా. మరి ఏదైనా జలాంతర్గామికి, ఏదైనా సబ్మెరైన్స్కి సమస్య వచ్చినప్పుడు, ఏదైనా రిపేరింగ్ అవసరం ఉన్నప్పుడు ఈ ఐఎన్ఎస్ నిస్తార్ అనేది సేవలు అందిస్తుంది. అందుకోసం ఉద్దేశించబడింది. దీన్ని ఎవరు తయారు చేస్తారు? ఎప్పుడైనా ఇలాంటివి చూస్తే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, షిప్లే కానివ్వండి, ఆయుధాలే కానివ్వండి, ఏదైనా ఎవరు తయారు చేస్తారో చూడాలి. మరి దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేయడం జరిగింది. విశాఖపట్నంలో నిన్న జాతికి అంకితం చేశారు. సో నౌక పేరు ఐఎన్ఎస్ నిస్తార్, జాతికి అంకితం కేంద్ర మంత్రి గారు చేశారు. ప్రాంతం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. జూలై 18, 2025 నిన్నటి రోజున చేశారు. నిర్మాణం ఎవరు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం. సముద్ర జలాంతర్గాములకు అవసరమైన సహాయక సేవలు అందించడం, దీనికి జలాంతర్గాములకు కావాల్సిన సహాయ చర్యలు, సముద్రాంతర్గత డైవింగ్ ఆపరేషన్ నిర్వహించడం. ఇది ఒక డైవింగ్ వెజల్గా కూడా చెప్పవచ్చు. సముద్రంలో ఉన్న అత్యవసర పరిస్థితులను నిర్వహించడం కోసం ఉద్దేశము. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో, ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం కలిసే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో రక్షణపరమైన అవసరాల్లో భాగంగా. ఇక డైవింగ్ సపోర్ట్ నౌక, ఈ ఎగ్జామ్లో అడుగుతారు. ఐఎన్ఎస్ నిస్తార్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. జూలై 18 రోజున కమిషన్ చేయబడుతూ, సేవలు ప్రారంభించబడుతూ, అది ఏ రకమైన నౌక అంటారు? డైవింగ్ సపోర్ట్ నౌక, గుర్తుంచుకోండి. జలాంతర్గాముల సేవలు, మరమ్మతులు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం రూపొందించిన ప్రత్యేకమైన నౌక. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోంది. 1941లో ఏర్పాటైంది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే భారత లేదా హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలను కలుపుతూ వ్యూహాత్మకంగా కీలకమైన భౌగోళిక ప్రాంతము. సైనిక వాణిజ్య వ్యూహాత్మక దృష్ట్యా భారత్కు అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతము. రైట్. ఇక నెక్స్ట్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా రైఫిల్స్ AK-203 రైఫిల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AK-203 లేదా AK-47 AK అనే సిరీస్ చూస్తే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి? రష్యా సహకారంతో తయారైనవి. ఓకేనా. సో ఇవి అనుకున్న గడువులోగానే ఆర్మీకి అందజేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రక్షణ శాఖ నుండి వచ్చిన ప్రకటన. సో భారత భద్రతా దళాలకు రక్షణ శాఖకు సంబంధించి సరఫరా చేయాల్సిన 6.10 లేదా 6 లక్షల AK-203 రైఫిళ్లను అనుకున్న కాలపరిమితి కన్నా 22 నెలల ముందుగానే అందించనున్నారంట. ఈ రైఫిళ్ల తయారీని ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని కోర్వాలో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేస్తుంది. భారత్ రష్యా సహకారం రక్షణ రంగంలో అద్భుతము. బ్రాహ్మోస్ మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకేనా. రైఫిల్స్ దాదాపు 6 లక్షల AK-203 రైఫిల్స్ అడ్వాన్స్డ్ వెపన్స్. కాంట్రాక్ట్ విలువ దాదాపు 5,200 కోట్ల రూపాయలు. ఓకేనా. రైట్. అసలు సరఫరా గడువు అనేది 2032, సవరించిన గడువు 2030 నాటికే సరఫరా పూర్తవుతుందంట. రైట్. ఈ 2025 జూలై నాటికి 48,000 రైఫిల్లు ఇప్పటికే అందజేశారు. రైట్. సో అడగవచ్చు. సో AK-203 అంటే ఏంటంటే కలాష్నికోవ్ రైఫిల్స్, అసాల్ట్ కలాష్నికోవ్ రైఫిల్స్. సో కోర్వా రైఫిల్ ఫ్యాక్టరీ ఉత్తరప్రదేశ్లో ఉంది కదా కోర్వా. సో ఇది ఎవరి సహకారంతో? రష్యా సాంకేతిక సహకారంతో ఏర్పాటైంది. రైట్. సరిపోతుంది. సో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ స్థాపన వచ్చేసి 2019. మరి AK-203 రైఫిల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని టార్గెట్ ఎలా ఉంటుంది, దీని కెపాసిటీ ఎలా ఉంటుందని చెప్పేసి మరీ ఇవి అడగారు ఎగ్జామినేషన్లో. బట్ మనకు రక్షణ సామర్థ్యం తెలుసుకోవాలి కాబట్టి మీకోసం నేను ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఇచ్చాను. మీరు పీడిఎఫ్లో కూడా చూడవచ్చు. ఓకేనా. ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR 1999 ఇయర్లో ఏర్పాటైన ADR సంస్థ గురించి మనం తరచూ చూస్తున్నాం. ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పొచ్చు. వాలంటరీగా పనిచేస్తుంది. దేనికోసం పనిచేస్తుంది? ADR అనేది భారతదేశంలో ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ఉండాలి అని చెప్పేసేసి నేరమయ రాజకీయాలను అంతం చేయడానికి. నేరమయ రాజకీయాలు అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ప్రస్తుతం పాలిటిక్స్లో ఎక్కువగా నేరాలు చూస్తున్నాం, నేర చరిత్ర ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అటువంటి వ్యవస్థ ఉండకూడదని చెప్పేసి స్వచ్ఛ రాజకీయాల కోసం పనిచేస్తున్న ఒక సంస్థ ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు. ఎక్కువగా ADR ఎలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది? రాజకీయాలకు సంబంధించి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించి, రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకి సంబంధించి, అండ్ ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తులకు సంబంధించిన సమాచారము ఇలాంటివి అందిస్తుంది. సో ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది ADRకి సంబంధించి. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు విడుదల చేశారు. 2023 నివేదిక ముఖ్యాంశాలు అంటే 2022-23 సంవత్సరంని ఆధారంగా తీసుకొని రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ అయినప్పటికీ భారతదేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయం అనేది గణనీయంగా పెరిగిందంట. రిజిస్ట్రేషన్ అయినప్పటికీ గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయం భారతదేశంలో గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఏకంగా 223% పెరిగిందంట. రిజిస్ట్రేషన్ అయినప్పటికీ గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయం ఆల్రెడీ రిజిస్టర్డ్ కానీ గుర్తింపు లేదు, స్టేట్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాదు, అయినా కూడా వాటికి వచ్చే ఆదాయం మాత్రం పెరిగిందంట. ఇక 73% గుర్తింపు లేని పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించలేదంట. ఇక గుజరాత్ పార్టీల ఆదాయం అనేది భారీగా వృద్ధి చెందంట. గుజరాత్ రాష్ట్రం వేదికగా పనిచేస్తున్న కొన్ని పార్టీలు రిజిస్టర్డ్ బట్ నాట్ రికగ్నైజ్డ్. సో ఆదాయం ప్రకారం గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. టాప్ 10 అత్యధిక ఆదాయ పార్టీలలో గుజరాత్ పార్టీలదే దాదాపు 1158 కోట్ల రూపాయలంట వాటా. మొదటి స్థానంలో ఉన్న పార్టీ భారతీయ నేషనల్ జనతా దళ్ 576.58 crore రూపీస్. రెండవ స్థానంలో న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ 407.45 crore రూపీస్. ఇక గత 5 ఏళ్ల ఆదాయ వివరాలను కనుక పరిశీలిస్తే భారతీయ నేషనల్ జనతా దళ్ ఆదాయము 957 కోట్ల రూపాయలంట. ఇది గుర్తింపు లేని పార్టీలలో సంపన్న పార్టీగా ఉంది. సో ADR నివేదిక స్పష్టం చేసిన ముఖ్యాంశాలు ఏంటంటే అత్యధిక ఆదాయం ఉన్న పార్టీలలో చాలా వరకు 2015 తర్వాతనే ఏర్పడ్డాయి.
టాప్ 10 పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయము 1581 కోట్ల రూపాయలు. గుజరాత్ పార్టీల వాటా 1158 కోట్ల రూపాయలు. ఇక అదనపు సమాచారం ఏడీఆర్, సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ 1999 ఇయర్లో ఏర్పాటైంది. ఎందుకోసం పనిచేస్తుంది ఏడీఆర్ సంస్థ? రాజకీయ పార్టీల పారదర్శకత, ఎన్నికల సంస్కరణకు కృషి చేసే ఒక ఎన్జిఓ. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ అండ్ అదర్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉండే ఎగ్జామినేషన్లో ఇలాంటి రిపోర్ట్స్, ఏడీఆర్ రిపోర్ట్స్ కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో వార్తలకు వచ్చిన నివేదికల గురించి కానివ్వండి, రీసెంట్ స్టాట్స్ని కలుపుతూ సమాధానం రాశారనుకోండి, మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్లో కూడా అడగవచ్చు వీటిపైన, రైట్? ఇక నెక్స్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్ మిజోరాం. సో మిజోరాంలోని ఒక గుర్తింపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించిన ఒక అంశము. కామన్గా మనకు రీసెంట్గా ఇలాంటివి చాలా చూస్తున్నాం. తెలంగాణలో రీసెంట్గా నిలువురాళ్ళ గుర్తింపు అని చెప్పేసి అటువంటివి, సేమ్ ఇవి కూడా అటువంటివే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగము ఆదేశిక సూత్రాల గురించి తెలుపుతుంది, డిపిఎస్పిస్. అందులో ఆర్టికల్ 49ని మీరు లింక్ చేసుకోవచ్చు. సో పురాతన ప్రాంతాల సంరక్షణ, చారిత్రక కట్టడాల పరిరక్షణ, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క బాధ్యత అని చెప్పేసేసి అందులో భాగంగా చట్టాలు కూడా పనిచేస్తున్నాయి. పురాతన ప్రాంతాల సంరక్షణ చట్టం 1958, రూల్స్ 1959 అని ఇవన్నీ లింక్ చేసుకోవాలి. మరి భారతదేశంలో పురాతన ఆనవాళ్లను సంరక్షించే బాధ్యత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఉంది. వారు మిజోరాంకు సంబంధించి లుంగ్ఫున్ రోపుయ్ వాటిని జాతీయ ప్రాధాన్యత స్మారక స్థలంగా ఒక హోదాని ఇస్తూ గుర్తించారు, ప్రత్యేకంగా గుర్తించారు. ఎగ్జామినేషన్లు ఎలా అడుగుతారు బిట్ అంటే లుంగ్ఫున్ రోపుయ్ అనే ఒకటి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న అంశము. అది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? మిజోరాం. మన జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశం. అండ్ దీంతోపాటు రీసెంట్గా యునెస్కోకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ అడుగుతారు. యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఈ సంవత్సరం 7 వచ్చినాయి. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా రీసెంట్గా గుర్తింపు పొందింది 44గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఫ్రమ్ ఇండియా, ఇలాంటివన్నీ కూడా. ఓకేనా? ఇది జాతీయ ప్రాముఖ్యత, అంతర్జాతీయ సిగ్నిఫికెన్స్ కాదు, జాతీయ ప్రాముఖ్యత. సో లుంగ్ఫున్ రోపుయ్ ప్రాంతం లియాన్పుయ్ గ్రామము చంపాయ్ జిల్లా మిజోరాంలో అధికారిక గుర్తింపు మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యత ఉన్న మాన్యుమెంట్స్గా గుర్తించడం జరిగింది. ఎవరు ప్రకటించారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్, పురాతన ప్రాంతాల సంరక్షణ చట్టం అంటాము, 1958 కింద. గుర్తుపెట్టుకోండి, ఏదైనా చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్డ్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. కన్సర్న్డ్ ఇయర్ అంటే ఆ చట్టం ఏ సంవత్సరం అనేది. మరి ఈ గుర్తింపు యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి ఈ లుంగ్ఫున్ రోపీకి గుర్తింపు ఏంటంటే దీన్ని ప్రత్యేకంగా సంరక్షిస్తారు, దీనికోసం ప్రభుత్వం ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది, ఇలాంటివి. మిజోరాంలో జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకంగా గుర్తింపు పొందిన రెండో మెన్హిర్ సైట్. మెన్హిర్ మన తెలంగాణలో కూడా మెన్హిర్స్ని రీసెంట్గా గుర్తించారు కదా, అలాంటివి. ఆ మెన్హిర్స్ ఏమో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణవి. ఇక మొదటి సైట్ మిజోరాంలో అంతకుముందు ఏం గుర్తింపు అంటే వాంగ్చియా అనేది. ఇప్పుడు రెండో సైట్ మిజోరాంలో ఇది. సో అభివృద్ధి ప్రణాళికలు ఈ ప్రాంతాన్ని సంరక్షించి పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రణాళికలు చేస్తుంది. అంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు, ప్రత్యేకంగా సెక్యూరిటీ, పర్యాటకుల కోసం రక్షణ చర్యలు, ఇవన్నీ కూడా. మరి మెన్హిర్ అంటే ఏంటంటే పెద్ద రాతి స్తూపాలు ఇవి ప్రధానంగా పురాతన సమాజాల్లో స్మారక చిహ్నాలుగా ఉంటాయి. మెన్హిర్స్, నిలువురాళ్ళు. ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ కాలంలో ఏర్పాటైంది. మన చరిత్రను సంరక్షిస్తున్న ఒక సంస్థగా చెప్పొచ్చు. 1861లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? మరి చట్టం పురాతన ప్రాంతాల సంరక్షణ చట్టం 1958 ఏం చెప్తుంది? ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలను సంరక్షించడానికి ఉద్దేశించబడిన చట్టము. ఈ చట్టం ద్వారా గుర్తించిన ప్రదేశాలను జాతీయ ప్రాధాన్యత స్మారకాలుగా గుర్తిస్తారు, రైట్? ఇక ఉత్తరప్రదేశ్ యుఎన్డిపితో ఒప్పందము. దేనికి సంబంధించి? విపత్తు నిర్వహణను బలోపేతం చేయడంలో భాగంగా. ఏదైనా ఒక ఒప్పందం వార్తలోకి వచ్చింది అంటే ఆ ఒప్పందంలో పార్టీస్ అంటే ఎవరెవరు సంతకాలు చేశారు, రాష్ట్రమా లేకపోతే సంస్థల లేదా వ్యక్తుల చూడాలి. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము, యూపీ గవర్నమెంట్. ఇంకొక పార్టీ ఎవరు ఇక్కడ? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ యుఎన్డిపి. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విడుదల గురించి చూస్తాం కదా. రీసెంట్గా 130th పొజిషన్లో ఉంది ఇండియా అని చెప్పాను కదా. ఈ సంస్థ రిలీజ్ చేస్తుంది, యుఎన్డిపి.
సో యుఎన్డిపికి సంబంధించిన ఇండియా వింగ్ మన భారతదేశంలో పనిచేస్తున్న యుఎన్డిపి బ్రాంచ్తో ఉత్తరప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్. మరి ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో విపత్తు నిర్వహణని మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో కలిసి విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి జూలై 16th రోజున ఒక ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సంస్థాగత సామర్థ్యం పెంపు, బహుళస్థాయి విపత్తు నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ఇక విపత్తు నిర్వహణకు సంబంధించి మన భారతదేశంలో ఉన్న చట్టం ఏంటి? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఆర్థిక కేటాయింపు యూపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి 19.99 కోట్ల రూపాయల బడ్జెట్ను మంజూరు చేసింది. ఈ నిధులను 3 సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా వినియోగించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. రైట్. యుఎన్డిపి 1965లో ఏర్పాటైంది. న్యూయార్క్ అమెరికా కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధి, పేదరిక నిర్మూలన, విపత్తు నిర్వహణ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అనేది యుఎన్డిపి యొక్క ఉద్దేశం. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మీకు చెప్తున్నానంటే ఆ సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఏ ఇయర్ ఏర్పడింది, ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కవర్ చేస్తున్నాను. దీని ద్వారా మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే స్టాటిక్ పాయింట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఇక్కడే. రైట్. ఉత్తరప్రదేశ్ సంబంధించి ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ కేరళ రాష్ట్రం ఇటీవల చాలా అంశాలతో వార్తల్లోకి వచ్చింది. విద్యా సంస్కరణల గురించి కానివ్వండి, రీసెంట్గా సెమీ సర్క్యులర్ విధానం అని చెప్పేసి కేరళ రాష్ట్రం గురించి డిస్కస్ చేశాము. అండ్ రీసెంట్గా కేరళ రాష్ట్రంలోని బయోడైవర్సిటీస్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, వీటి ప్రొటెక్షన్ విషయంలో MEE 2020-2025లో భారతదేశంలో టాప్ పొజిషన్లో ఉంది. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది కదా అందులో. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రీసెంట్గా కేరళ రాష్ట్రంలో జంతు సంపద అనేది భారతదేశంలో గుర్తింపు పొందిన జంతు సంపదలో టాప్ అని చెప్పేసి. అండ్ రీసెంట్గా కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చిన్నపిల్లల కోసం నెల్లిక్క అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. కేరళలో లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది. పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో భాగంగా సో కైట్ అనే ఒక కార్యక్రమం. కైట్ అంటే ఏంటంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్. సో కేరళ కార్యక్రమం కైట్. సో కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరు ప్రారంభించారు? కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రీసెంట్గా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఉద్దేశం ప్రభుత్వ విద్యారంగంలో నైతికమైన అంటే ఎథికల్, సమాన, ఈక్విటబుల్, పారదర్శకత, ట్రాన్స్పరెంట్ విధానంలో డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడము, ఉపాధ్యాయ సామర్థ్య పెంపు, విద్యార్థుల డేటా గోప్యతను పరిరక్షించడము. ఇక కైట్ ప్రత్యేకతలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఉపాధ్యాయులకు శిక్షణ, 80,000 మందికి పైగా ఉపాధ్యాయులకు 8 నుండి 12 తరగతులు సమిష్టిగా AI, ప్రైవసీ, బయాస్ డిటెక్షన్ వంటి అంశాల్లో శిక్షణ. ఏం లేదు, నైపుణ్యాభివృద్ధి టెక్నాలజీ విషయాన్ని ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి టెక్నాలజీలో ప్రత్యేకంగా నైపుణ్యాన్ని కలుగజేయడం అనేది ఉద్దేశము ఈ కైట్ ప్రోగ్రామ్ యొక్క అంశము. రైట్. సో కైట్ ప్రారంభించిన నైతికమైన AI వినియోగాన్ని యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ విద్యా సాంకేతిక విధానంగా గుర్తించింది ఇప్పటికే. ఓకేనా. కైట్ అనేది ఇప్పుడు కొత్తగా కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో రీసెంట్గా మరిన్ని ఇన్నోవేషన్స్తో వార్తల్లోకి వచ్చింది. రైట్. సో యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది. 1946లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా బాలల సంక్షేమం, విద్య కోసం పనిచేసే సంస్థ. ఇక నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. IITs యొక్క ఇన్నోవేషన్స్ అనేవి వాటిని వార్తలు చూడడానికి కారణం. ముఖ్యంగా 2020 సంవత్సరం నుండి IITs చాలాసార్లు చూస్తున్నాము. పోటీ పరీక్షల్లో కూడా పోటాపోటీగా అడుగుతున్నారు క్వశ్చన్స్ IIT పైన. మరి భారతదేశానికి పరిమితమైన IITs ప్రస్తుతం విశ్వవ్యాప్తం కూడా అవుతున్నాయి. అటువంటి IITsలో ఒక IIT రీసెంట్గా భారతదేశంలోని అత్యంత తేలికైన ఒక వీల్ చైర్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. వీల్ చైర్ మీరు హిందూ పేపర్లో చూడవచ్చు, దీని గురించి ఇచ్చారు. సో YD1 అనే ఒక వీల్ చైర్ ఇటీవల వార్తల్లో నిలిచిన IIT మద్రాస్ వారు తయారు చేసిన YD1 యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. ఇది ఒక వీల్ చైర్, భారతదేశంలోని అత్యంత తేలికైన వీల్ చైర్ IIT మద్రాస్. IITలో కూడా ఎక్కువసార్లు IIT మద్రాసే వార్తల్లోకి వస్తుంది. YD1 పేరుతో భారతదేశంలోని అత్యంత తేలికైన వీల్ చైర్ని అభివృద్ధి చేసింది. దీన్ని IIT మద్రాస్లోని TTK సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ వారు
తయారు చేశారు. ఓకేనా, ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి మోనోట్యూబ్ రిజిడ్ ఫ్రేమ్ వీల్ చైర్. సో ఇది YD1 ఆ వీల్ చైర్. సో ప్రత్యేకతలు ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, నడవలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళ కోసం ఉపయోగపడే అత్యంత అద్భుతమైన వీల్ చైర్. రైట్, ఐఐటి మద్రాస్. రైట్, ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవల వార్తలు నిలుస్తున్న వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి చూస్తున్నాము. ఇటువంటి టాపిక్ చూసినప్పుడు ఏ శాస్త్రవేత్తలు అంటే ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు లేదా ఏ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఏ పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు, దాని ప్రయోజనం ఏంటి, అంతే 2-3 పాయింట్స్లో చూడాలి. అంతే తప్పితే దానిలో ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఫలితం ఏంటి, ఇవన్నీ అడగరు ఎగ్జామినేషన్లో. మనం సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆస్పిరెంట్స్ ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్, అంతేకాని ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్ అనేది ఏమి ఉండదు. కొన్ని టాపిక్స్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి, కొన్ని టాపిక్స్ వార్తల నుంచి అంశాలను అదేంటో చూస్తే సరిపోతుంది, అదే ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా చూడవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్కు విప్లవాత్మక mRNA వ్యాక్సిన్. mRNA వ్యాక్సిన్, క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అంటే ఒక వ్యాధి రాకముందు రాకుండా ఇచ్చేది నివారణ చర్యల్లో భాగంగా. మెడిసిన్ ట్యాబ్లెట్స్ అవేంటంటే వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడానికి ఇచ్చేవి, గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ. సో ఇక్కడ క్యాన్సర్ రాకుండా mRNA వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తూ ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో అభివృద్ధి చేసిన సంస్థ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా అంటే అమెరికాకి సంబంధించి. వ్యాక్సిన్ రకం ఏంటంటే mRNA మెసెంజర్ RNA ఆధారిత వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ ప్రత్యేకతలు, ఈ వ్యాక్సిన్ ట్యూమర్స్ పట్ల శరీరంలోని రోగ నిరోధక వ్యక్త స్పందనను గణనీయంగా పెంచుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థకు ఓ వైరస్తో పోరాడుతున్నట్లు సంకేతాలు ఇచ్చి కణతులను సమర్థంగా ఎదుర్కొనే విధంగా చేస్తుంది. దీనికి ప్రత్యేక ట్యూమర్ ప్రోటీన్ లక్ష్యాలు అవసరం లేదంట, గుర్తుపెట్టుకోండి. పరిశోధన వివరాలు ప్రస్తుతానికి ఎలుకలపైన క్లినికల్ ట్రయల్స్ అనేవి చేస్తారు, అద్భుతంగా ఇస్తుంది. రైట్, ఏ శాస్త్రవేత్తలు ఏంటో చూడండి సరిపోతుంది. mRNA టెక్నాలజీ అంటే ఏంటంటే మెసెంజర్ RNA అనేది శరీరంలోని కణాలకు ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి జెనెటిక్ సంకేతాలను మోసే ఒక అణువు. మన చిన్నతనంలో బయాలజీ బుక్లో నేర్చుకున్నాం కదా. సో కోవిడ్-19 సమయంలో ఫైజర్ మోడర్నా టీకాలు కూడా ఇదే టెక్నాలజీ ఆధారంగా పనిచేసినాయి అంట. రైట్, ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అంశము బ్లాక్ హోల్ విలీనం, GW231123 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. బ్లాక్ హోల్ విలీనం అనే అంశము. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద బ్లాక్ హోల్ విలీన సంఘటన అంట. ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు బ్లాక్ హోల్ విలీన సంఘటన. ఓకేనా, అదేంటో చూడండి. సొలిగో వర్గో కగ్రా టెలిస్కోప్ నెట్వర్క్ ద్వారా దీన్ని గుర్తించారంట. ఈ విలీనంలో 2 భారీ బ్లాక్ హోల్స్ కలిసినాయి. బ్లాక్ హోల్స్ కలిసాయి. ఒకటి సూర్యుడి కంటే 140 రెట్లు భారీగా ఉండే బ్లాక్ హోల్, మరొకటి సూర్యుడి కంటే 100 రెట్లు భారీగా ఉండే బ్లాక్ హోల్, 2 కూడా విలీనమైనాయి అంట. ఈ 2 బ్లాక్ హోల్స్ విలీనమై సూర్యుడి కంటే దాదాపు 225 రెట్లు భారీగా ఉన్న ఒక సూపర్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడింది. ఈ సంఘటన ద్వారా భారీ స్థాయిలో గ్రావిటేషనల్ తరంగాలు విడుదలైనని చెప్పేసి శాస్త్రవేత్తలు. ఈ భారీ బ్లాక్ హోల్ ఉనికి ప్రస్తుత నక్షత్రాల పరిణామ సిద్ధాంతాలను సవాలు చేస్తుందంట, గుర్తుపెట్టుకోండి. రైట్, సో శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. దేని ద్వారా అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ద్వారా చేయడం జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక ఎప్పుడూ కనిపించని జీవులు లేదా అరుదైన జీవులు వార్తల్లో కనబడుతున్నాయంటే ఎగ్జామినేషన్లో అడగవచ్చు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఒక గోస్ట్ క్యాట్ అనేది రీసెంట్గా దర్శనం ఇచ్చింది. ఇది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కాదు, న్యూస్ ఆన్ ఎయిర్ అఫిషియల్ వెబ్సైట్. మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా నేను అఫిషియల్ వెబ్సైట్ నుండే తీసుకుంటాను. అంతర్జాతీయ అంశాలు అయితే ఏదైతే అథెంటిక్గా ఉంటుందో వాటి నుండి తీసుకుంటున్నాను. మీకు నిన్న న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన సమాచారం చూడవచ్చు, లేదా ఆల్ ఇండియా రేడియోలో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. సో గోస్ట్ క్యాట్ ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి మనం ఏం చూడాలంటే ఇటీవల వార్తలు ఇచ్చిన వన్యప్రాణుల ప్రాంతాలు లేదా వైల్డ్ లైఫ్ సెన్సెస్, వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఇటువంటివి ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక గోస్ట్ క్యాట్ లేదా భారతదేశంలో అరుదైన కరకల్ పిల్లి ప్రత్యక్షమైంది ఎక్కడ అని అడుగుతారు. ఓకేనా, సో గాంధీసాగర్ శాంక్చురీ ఎక్కడ? మధ్యప్రదేశ్. గాంధీసాగర్ శాంక్చురీ గురించి ఇటీవల కూడా మనకి డిస్కస్ చేశాను. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఎక్స్పాన్షన్, కునో నేషనల్ పార్క్, గాంధీసాగర్ శాంక్చురీ అని చెప్పేసి. ఈ గాంధీసాగర్ శాంక్చురీలో
ప్రాజెక్ట్ చీతాలో చేపడుతున్న సంరక్షణ చర్యల్లో భాగంగా అరుదైన ఒక గోస్ట్ క్యాట్ అనేది దర్శనమిచ్చింది. భారతదేశంలో దాదాపు 20 ఏళ్ళ తర్వాత గోస్ట్ క్యాట్ లేదా క్యారకల్ పిల్లి. సో మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ వన్యప్రాణి అభయారణ్యంలో క్యారకల్ అనే అరుదైన అడవి పిల్లి వీడియో రికార్డులో నమోదైందంట. 20 ఏళ్ళ తర్వాత తొలిసారిగా క్యారకల్ పిల్లి దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారతదేశంలో అధికారికంగా గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో క్యారకల్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్, ఓకేనా. చాలా అరుదైన వన్యప్రాణి, ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరిమితమై ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్గా ఉంది. కానీ భారతదేశంలో మాత్రం క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. భారతదేశంలో లేవు కాబట్టి క్రిటికల్లీ ఎంజర్డ్, ఓకేనా. సో చెవుల చివరిలో పొడవైన వెంట్రుకలు అనేవి దీని సొంతం, రైట్. సో క్యారకల్ పిల్లి రక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ క్యారకల్ని 2021లో ప్రారంభించింది. ఈ పిల్లిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు. ప్రాజెక్ట్ క్యారకల్ ఏ సంవత్సరం? 2021. అండ్ ప్రాజెక్ట్ చీతా 2022, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2020, ప్రాజెక్ట్ టైగర్ 1973. ఇటువంటి ప్రాజెక్ట్స్ గుర్తుంచుకోండి. మీకు ఒక షార్ట్ కూడా ఇచ్చాను నేను మన యూట్యూబ్లో, మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఇస్తున్నాను. రోజు ఇస్తున్నాను, దాదాపు రోజుకొకటైనా మినిమంగా. అందులో మీకు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఇస్తున్నాను. చూడండి అవన్నీ కూడా, రైట్. సో IUCN హెడ్ క్వార్టర్ వచ్చేసి గ్లాండ్, స్విట్జర్లాండ్. ఇక ర్యాంకింగ్స్. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ రంగంలో పెద్ద బ్యాంకు చెప్పవచ్చు. సో RBI ఏమో రెగ్యులేటరీ బ్యాంక్. SBI ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా అవార్డు పొందింది. ఎవరి నుండి అవార్డు పొందిందో చూడండి. సో అవార్డు పేరు ప్రపంచ అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా అవార్డు పొందింది. కన్జ్యూమర్ అంటే వినియోగదారులకు మంచి సేవలు అందిస్తున్నాం. మనందరికీ కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి కదా, 1986 అని చెప్పేసి రీసెంట్గా కొత్త చట్టాలు ఇటువంటివి. సో ప్రపంచ అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా, వరల్డ్లోనే బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంకుగా ఎవరు? SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరు గుర్తించారు? గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వారు ప్రచురించడం జరిగింది, ఓకేనా, ఈ సంవత్సరానికి గాను. సో గుర్తుపెట్టుకోండి. మరి అవార్డు ప్రదానం అక్టోబర్ 18, 2025 రోజున జరుగుతుంది, వాషింగ్టన్ DC, అమెరికా వేదికగా. సో కార్యక్రమం అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తుంది. వార్షిక సమావేశాల సందర్భంగా SBIకి పురస్కారం ఇస్తారు. సో వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ పురస్కారం అక్టోబర్లో జరుగుతుంది, రైట్. ప్రస్తుతం SBI చైర్మన్గా CS శెట్టి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం SBIలో ఖాతాదారులు 52 కోట్ల మందికి పైగా ఉన్నారు, రైట్. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1, 1955 ముంబై కేంద్రంగా పనిచేసిన ప్రస్తుతం చైర్మన్గా CS శెట్టి గారు, రైట్. సరిపోతుంది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ప్రస్తుతం 191 సభ్య దేశాలు ఉన్నాయి. 191వ సభ్య దేశంగా లిechtenstein 2024 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సో భారత్లో తొలి AI+ క్యాంపస్ బిట్స్ బిలాని ప్రకటన చేసింది. ఎక్కడ ఏర్పాటు చేస్తారో? ఆంధ్రప్రదేశ్లోని నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది, అమరావతిలో ఏర్పాటు చేస్తారంట. సో బిట్స్ పిలానీకి సంబంధించి ఒక ప్రకటన అఫీషియల్గా భారతదేశంలోనే మొట్టమొదటి AI+ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేస్తారంటే 2027 సంవత్సరంలో ఇది ప్రారంభమవుతుందంట. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది, క్వాంటమ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ వారు. సో ప్రకటించిన వ్యక్తి కుమార్ మంగళం బిర్లా, ఛాన్సలర్ బిట్స్ పిలానీ గారు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేస్తారంట. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్గా. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలో మొట్టమొదటి AI+ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో. ఇది భారతదేశంలోని మొదటి పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ అంట, ఓకేనా. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏర్పాటు చేస్తారు, రైట్. AI విద్య పరిశోధనలు ప్రోత్సహించడము, AI సంబంధిత రంగాల్లో అత్యున్నత నైపుణ్యం కలిగిన విద్యార్థులను, పరిశోధకులను తయారు చేయడం అనేది ఉద్దేశము, రైట్. ప్రాజెక్ట్ విస్తార్ పేరుతో బిట్స్ పిలాని ఇప్పటికే ఉన్న క్యాంపస్లను కూడా ఆధునీకరిస్తోంది. ఇక బిట్స్ పిలాని అంటే రాజస్థాన్. సో 1964లో ఏర్పాటైంది. GD బిర్లా గారు, ఘన్శ్యామ్ దాస్ బిర్లా గారు బిట్స్ వ్యవస్థాపకులు. పిలాని రాజస్థాన్.
ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఒక సమ్మిట్ జూలై 18 నిన్న, జూలై 19 ఈరోజు 2 రోజుల పాటు జరుగుతున్న ఒక సమ్మిట్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎవరు సహకారంతో? SRM యూనివర్సిటీ ఏపీ సహకారంతో నడిపిస్తున్నారు. ఓకేనా? సో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ సో జూలై 18, 19 ఎక్కడ జరుగుతుందంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ వేదికగా గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది జరుగుతుంది. సమ్మిట్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే రాష్ట్రంలోని మొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్పై ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహణ. పర్యావరణ అనుకూల శక్తి మన ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ, సో క్లీన్ ఎనర్జీ, అందులో గ్రీన్ హైడ్రోజన్ ఇంపార్టెంట్, రైట్? దేశీయ అంతర్జాతీయ పరిశోధకులు, పరిశ్రమలు, ప్రభుత్వాలకు పరస్పర సహకారం అందించడం అనేది ఉద్దేశం. మరి గ్రీన్ హైడ్రోజన్ అనేది పునరుత్పాదక ఇంధన ఆధారంగా ముఖ్యంగా సౌర పవన విద్యుత్ను ఉపయోగించి నీటి నుండి ఉత్పత్తి చేసే హైడ్రోజన్, రైట్? సో భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం భారతదేశంలో 2030 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం, రైట్? ఇక వార్తలో నిలిచిన ఒక వ్యక్తి NFRA నూతన చైర్పర్సన్గా నితిన్ గుప్తా గారిని నియమించడం జరిగింది. నితిన్ గుప్తా గారు ఏ సంస్థకి నూతన చైర్పర్సన్గా అడుగుతారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి నూతన చైర్పర్సన్గా నితిన్ గుప్తా గారు నియమితులవుతూ వార్తల్లో నిలిచారు. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థల నియామకం అనేది ACC అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెటే తీసుకుంటుంది నియామకము. ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్ కమిటీకి హెడ్ ఉంటారు. ఓకేనా? సో మరి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి, రైట్? సో వార్తల వ్యక్తుల గురించి అడుగుతున్నారు. డిఫెన్స్ సెక్రటరీకి ఇటీవల ఎవరు వచ్చారు, రక్షణ శాఖ సెక్రటరీగా ఎవరు వచ్చారు, కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలకు ఎవరెవరు హెడ్గా వచ్చారు, ఇటువంటి అన్నీ కూడా అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. మీకు ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ చేయట్లేదు నేను. మరి పదవీకాలం 3 ఏళ్ళు లేదా ఆయనకు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈ సంస్థకి చీఫ్గా ఉంటారు. గత చైర్పర్సన్ ఎవరంటే రవనీత్ కౌర్ గారు. సో NFRA 2018 ఇయర్ కంపెనీల చట్టం 2013 ప్రకారం 2018లో ఏర్పాటైంది. కంపెనీలు, ఆడిటర్ల ఆర్థిక నివేదికలు, ఆడిటింగ్ ప్రమాణాలను పర్యవేక్షించడం అనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశము, రైట్? ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇటీవల వార్తలు నిలిచిన రాంపూర్, లెటి, చోప్రా 3 గ్రామాలు వార్తల్లోకి వచ్చినాయి. ఈ 3 గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మరి ఏ ప్రత్యేకమైన అంశంతో ఈ గ్రామాలు వార్తల్లోకి వచ్చినాయి? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తున్న వారు మాత్రం వందలాది మంది మాత్రమే. నేను కోరుకునేది ఏంటంటే మీకు ప్రతిరోజు క్లాసెస్ అందిస్తున్నాను, క్వాలిటీ క్లాసెస్ అందిస్తున్నాను. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీగా మీకు అందిస్తూనే ఉంటాను. సో వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మరియు కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను ఇన్పుట్గా తీసుకుంటాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి. అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. సగం తెలిసినా పర్లేదు, తప్పైనా పర్లేదు. నెక్స్ట్ డే ఎలాగో క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నానంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి. మరొకసారి అనౌన్స్మెంట్ జూలై 20, 21. సో రేపు మార్నింగ్ 7 o'clock నుండి మన యాప్లో GVK స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సో జూలై 21 10 o'clock నైట్ 10 o'clock ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మీరు కొన్ని శాంపుల్ PDFs కూడా చూడొచ్చు. ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. రేపు మార్నింగ్ 7కి ఆఫర్ స్టార్ట్ అవుతాయి, జూలై 20th మార్నింగ్ 7కి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, బొలివియాకు భారతదేశం మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ పంపిణీ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక RIC పునరుద్ధరణ, 3 దేశాల కూటమి. యూకేలో ఓటు వయసు 18 నుంచి 16కు తగ్గింపు. సో 2026లో ఇస్రో 23 అంతరిక్ష మిషన్లను చేపట్టబోతోందని చెప్పేసి ఒక్క రోజులో భారత్ విజయవంతంగా 3 క్షిపణుల పరీక్షలను చేసింది DRDO పరిధిలో. పృథ్వీ 2, అగ్ని 1, ఆకాష్ ప్రైమ్.
ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను జాతికి అంకితం చేయడం జరిగింది జూలై 18, 2025 రోజున విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు తయారు చేసిన ఒక నౌక. సైన్యానికి AK-203 రైఫిల్స్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక భారతదేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయ వివరాలకు సంబంధించి. సో మిజోరాంలోని లుంగ్ఫున్ రోపి ఇటీవల జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశంగా వార్తల్లోకి వచ్చింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నుండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము UNDP సహకారంతో రాష్ట్రంలో విపత్తు నిర్వహణ బలోపేతం అని చెప్పేసి. కేరళ రాష్ట్రం కైట్ కార్యక్రమం అంతర్జాతీయ ప్రశంసలతో. భారతదేశంలో అత్యంత తేలికైన వీల్ చైర్ YD-1 IIT మద్రాస్. క్యాన్సర్కు విప్లవాత్మక mRNA వ్యాక్సిన్ తయారు చేస్తూ ఇటీవల ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. అండ్ బ్లాక్ హోల్ విలీనం అనే ఒక అంశము. భారతదేశంలో అరుదైన క్యారకల్ పిల్లి దర్శనము ఎక్కడ? గాంధీసాగర్ శాంక్చురీలో. SBI ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చింది. అక్టోబర్లో పురస్కార ప్రధానోత్సవం. అండ్ బిట్స్ పిలాని భారతదేశంలోని తొలి AI+ క్యాంపస్ని అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది, నిర్మించబోతోంది. అండ్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నేటితో ముగిసింది అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్లో. అండ్ NFRA నూతన చైర్పర్సన్గా నితిన్ గుప్తా గారు నియమితులవడం జరిగింది నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ సంస్థకి సంబంధించి. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన రాంపూర్, లేటి, చోప్రా గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ 3 గ్రామాలు కూడా ఏ ప్రత్యేకమైన అంశంతో వార్తలు నిలిచాయి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. మీకు రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.